మరో బ్రేకింగ్ చూస్తాం. ఎంసీఆర్ హెచ్ఆర్టీఏలోని ఖాళీ స్థలంలో క్యాంపు కార్యాలయం నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఎలాంటి వాహనాలు కూడా కొనుగోలు చేయమని చెప్పారు. ప్రజాభవన్లో ఉన్న ఇంకో బిల్డింగ్ ను మరో మంత్రికి కేటాయిస్తామని తెలిపారు. శాసనసభ భవనాలను సమర్థవంతంగా వాడుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12 నుండి 14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శ్వేత పత్రాలతో సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని తెలిపారు. రేపు బీఎస్సీ సమావేశం ఉంటుందని రెడ్డి శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మార్గం విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుపై ఆయన ఆరా తీశారు. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్ పలక్నామా చంద్రాయణగుట్ట ఎయిర్పోర్ట్ మీదుగా అలైన్మెంట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంసీఆర్ హెచ్ఆర్డీఏలోని ఖాళీ స్థలంలో క్యాంపు కార్యాలయం నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఎలాంటి వాహనాలు కూడా కొనుగోలు చేయమని చెప్పారు. ప్రజాభవన్లో ఉన్న ఇంకో బిల్డింగ్ ను మరో మంత్రికే కేటాయిస్తామని తెలిపారు. శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12 నుండి 14 గంటలు మించి కరెంట్ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శ్వేత పత్రాలతో సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని తెలిపారు. రేపు బీఎస్సీ సమావేశం ఉంటుందని రెడ్డి అదేవిధంగా శాసనసభ సమావేశాల ఎజెండాలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుపై ఆయన ఆరా తీశారు. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్ ఫలక్నామాను అదేవిధంగా చంద్రాయణగుట్ట ఎయిర్పోర్టు మీదుగా అలైన్మెంట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.